నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వము అంతా తానే అయినవాడు. విష్ణుః అంతటను వ్యాపించి ఉన్నవాడు. వషట్కారః వేదమంత్రస్వరూపి. భూతభవ్యభవత్ప్రభుః భూత వర్తమాన భవిష్యత్ కాలములకు ప్రభువు. భూతకృత్ సకల భూతములను సృష్టించువాడు. భూతభృత్ అన్ని జీవులను పోషించేవాడు. భావః సృష్టికి కారణమైన పరమతత్వం. భూతాత్మ సమస్త జీవుల్లో నివసించే ఆత్మ. భూతభావనః అన్ని జీవులను అభివృద్ధిపరచి కాపాడేవాడు. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మ పవిత్రమైన స్వరూపం కలవాడు. పరమాత్మ తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు. ముక్తానాం పరమాగతిః ముక్తులైన వారికి పరమాశ్రయమైనవాడు. అవ్యయః ఎప్పటికీ నశించనివాడు. పురుషః జగత్తులో నివసించే పరమాత్మ. సాక్షి సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు. క్షేత్రజ్ఞః జీవుల అంతరంగాన్ని తెలిసినవాడు. అక్షరః నశించనివాడు. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగః యోగస్వరూపుడు. యోగవిదాం నేత యోగులకు మార్గదర్శకుడు. ప్రధాన పురుషేశ్వరః ప్రకృతి పురుషుడిపై అధిపతి. నారసింహ వపుః నరసింహ అవతార రూపం కలవాడు. శ్రీమాన్ లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు. కేశవః అందమైన కేశాలు కలవాడు. కేసి అను రాక్షసుని సంహరించినవాడు. పురుషోత్తమః పురుషులలో ఉత్తముడు. సర్వః సర్వః శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః సర్వము తానే అయినవాడు. శర్వః దుష్టులను సంహరించేవాడు. శివః మంగళకరుడు. స్థాణుః స్థిరమైనవాడు. భూతాదిః సృష్టికి మూలమైనవాడు. నిధిరవ్యయః తరుగని పెన్నిధి. సంభవః తనకు తానుగానే అవతరించువాడు. భావనః సమస్త జీవులను పోషించి అభివృద్ధిపరచేవాడు. భర్త జగత్తును పోషించి కాపాడేవాడు. ప్రభవః సమస్త సృష్టికి మూలకారణం. ప్రభుః సర్వాధిపతి. ఈశ్వరః సర్వులను పాలించి పోషించువాడు. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః. స్వయంభూః స్వయంగా ఉద్భవించినవాడు. శంభుః శుభాన్ని కలిగించేవాడు. ఆదిత్యః సూర్యునిలా ప్రకాశించేవాడు. పుష్కరాక్షః తామర పువ్వు వంటి కన్నులు కలవాడు. మహాస్వనః వేదనాదంలా ప్రతిధ్వనించేవాడు. అనాది నిధనః ఆది అంతం లేనివాడు. ధాత సృష్టిని నిర్మించి నిలబెట్టేవాడు. విధాత కర్మఫలములను అందించువాడు. ధాతురుత్తమః సృష్టికర్తలలో శ్రేష్ఠుడు. అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టః స్థవిరో ధ్రువః. అప్రమేయః కొలవలేనివాడు. హృషీకేశః ఇంద్రియములకు అధిపతి. పద్మనాభః నాభియందు పద్మము కలవాడు. అమరప్రభుః దేవతలకు ప్రభువు. విశ్వకర్మ విశ్వమును సృష్టించినవాడు. మనుః మానవులకు మార్గదర్శకుడు. త్వష్ట సృష్టిలోని రూపాలను నిర్మించేవాడు. స్థవిష్ఠః అత్యంత విస్తారమైనవాడు. స్థవిరః సనాతనుడు. ధ్రువః స్థిరమైనవాడు. అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్యః ఇంద్రియాలతో గ్రహించలేనివాడు. శాశ్వతః ఎల్లప్పుడూ ఉండేవాడు. కృష్ణః నీలవర్ణ స్వరూపుడు. లోహితాక్షః
ఎర్రటి కాంతి కలిగిన కళ్ళున్నవాడు. ప్రతర్దనః ప్రళయకాలమున సర్వభూతాలను నాశనము చేయువాడు. ప్రభూతః అపారమైన సంపద మరియు శక్తి కలవాడు. త్రికకుద్ధామః 3 లోకాలలో వ్యాపించి ఉన్నవాడు. పవిత్రం పరమ పావన స్వరూపుడు. మంగళం పరం పరమ మంగళకరుడు. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈశానః సర్వలోకాలపై అధిపతి. ప్రాణదః ప్రాణములను ప్రసాదించువాడు. ప్రాణః ప్రాణస్వరూపుడు. జ్యేష్ఠః అందరిలో పెద్దవాడు. శ్రేష్ఠః అత్యుత్తముడు. ప్రజాపతిః సకల ప్రజలకు ప్రభువు. హిరణ్యగర్భః బ్రహ్మాండ గర్భంగా ఉన్నవాడు. భూగర్భః భూమిలో వ్యాపించి ఉన్నవాడు. మాధవః శ్రీ మహాలక్ష్మికి భర్త. మధుసూదనః మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వరః సర్వలోకాలకు పరిపాలకుడు. విక్రమీ మహాపరాక్రమం కలవాడు. ధన్వీ శారంగము అను ధనస్సును ధరించినవాడు. మేధావి అసాధారణ అపరిమిత మేధ కలవాడు. విక్రమః గొప్ప కార్యాలు చేసేవాడు. క్రమః క్రమంగా సృష్టిని నడిపించేవాడు. అనుత్తమః తనకన్నా ఉన్నతుడు లేనివాడు. దురాధర్షః ఎవరూ ఎదుర్కోలేనివాడు. కృతజ్ఞః భక్తుల భక్తిని అంగీకరించేవాడు. కృతిః సమస్త కార్యాలకు కారణమైనవాడు. ఆత్మవాన్ పరిపూర్ణ స్వరూపుడు. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. సురేశః దేవతల అధిపతి. శరణం ఆశ్రయం ఇచ్చేవాడు. శర్మ సచ్చిదానంద స్వరూపుడు. విశ్వరేతాః సృష్టికి మూలమైనవాడు. ప్రజాభవః సమస్త జీవుల పుట్టుకకు కారణమైనవాడు. అహః కాలరూపుడు. సంవత్సరః కాలచక్రాన్ని నడిపించేవాడు. వ్యాళః బలమైన శక్తి కలవాడు. ప్రత్యయః విశ్వసింపదగినవాడు. సర్వదర్శనః అన్నింటినీ చూసేవాడు. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః. అజః జన్మము లేనివాడు. సర్వేశ్వరః సమస్తానికి అధిపతి. సిద్ధః సంపూర్ణుడు. సిద్ధిః సాధన ఫలితాన్ని ఇచ్చేవాడు. సర్వాదిః అన్నింటికీ ఆది. అచ్యుతః ఎప్పటికీ క్షీణించనివాడు. వృషాకపిః ధర్మాన్ని కాపాడేవాడు. అమేయాత్మ కొలవలేని స్వరూపం కలవాడు. సర్వయోగ వినిసృతః అన్ని బంధనాల నుండి విముక్తుడు. వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. వసుః సమస్త జీవుల్లో నివసించేవాడు. వసుమనాః పవిత్రమైన మనస్సు కలవాడు. సత్యః సత్యస్వరూపుడు. సమాత్మ అందరిలో సమానంగా ఉన్నవాడు. సంమితః సమస్తం తెలిసినవాడు. సమః అన్నింటియందు సమభావము కలవాడు. అమోఘః ఎప్పుడూ వ్యర్థం కానివాడు. పుండరీకాక్షః కమలంలా అందమైన కళ్ళున్నవాడు. వృషకర్మ ధర్మానికి అనుగుణంగా కార్యాలు చేసేవాడు. వృషాకృతిః ధర్మస్వరూపుడు. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః. రుద్రః దుష్టులను సంహరించేవాడు. బహుశిరాః అనేకములైన శిరములు కలవాడు. బభ్రుః జగత్తును భరించి కాపాడేవాడు. విశ్వయోనిః సమస్త సృష్టికి మూలమైనవాడు. శుచిశ్రవాః పవిత్రమైన కీర్తి కలవాడు. అమృతః మరణం లేనివాడు. శాశ్వత స్థాణుః మార్పులేని స్వరూపుడు. వరారోహః అత్యంత శ్రేష్టమైన రూపం కలవాడు. మహాతపాః గొప్ప తపస్సు కలవాడు. సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. సర్వగః అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. సర్వవిత్ సమస్తము తెలిసినవాడు. భానుః సూర్యునిలా ప్రకాశించువాడు. విశ్వక్సేనః దైవ సైన్యాలకు నాయకుడు. జనార్దనః దుష్టులను శిక్షించువాడు. వేదః వేదస్వరూపుడు. వేదవిత్ వేదాలను పూర్తిగా తెలిసినవాడు. అవ్యంగః లోపం లేనివాడు. వేదాంగః వేదాలు అంగాలుగా ఉన్న శాస్త్రాలకు మూలమైనవాడు. వేదవిత్ కవిః వేదజ్ఞాని.
లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజ. లోకాధ్యక్ష లోకములకు స్వామి, సురాధ్యక్ష దేవతలకు ప్రభువు, ధర్మాధ్యక్ష ధర్మాన్ని నియంత్రించేవాడు, కృతాకృత జరిగినవి జరగనివి అన్నింటికీ కారణమైనవాడు, చతురాత్మ 4 రూపాలలో ఉన్నవాడు, చతుర్వ్యూహ 4 వ్యూహములతో ఒప్పువాడు, చతుర్దంష్ట్ర 4 కోరపండ్లు కలవాడు, చతుర్భుజ 4 చేతులు కలిగినవాడు. భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. భ్రాజిష్ణు స్వయం ప్రకాశ స్వరూపుడు, భోజనం జీవుల పోషణకు మూలమైనవాడు, భోక్త యజ్ఞఫలాలను స్వీకరించేవాడు, సహిష్ణు సహనశీలి సమస్తాన్ని ఓర్పుతో భరించేవాడు, జగదాదిజ జగత్తునకు ఆది కారణమైనవాడు, అనఘ పాపరహితుడు, విజయ ఎప్పుడూ విజయాన్ని పొందినవాడు, జేత జయించువాడు, విశ్వయోని సర్వసృష్టికి మూలం, పునర్వసు మళ్లీ మళ్లీ సృష్టిని పోషించేవాడు. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః సుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః ఇంద్రునకు తమ్ముడై అవతరించినవాడు, వామనః బ్రాహ్మణ బాలక రూపంలో వచ్చినవాడు, ప్రాంశుః విస్తారంగా పెరిగినవాడు, అమోఘః ఎప్పుడూ వ్యర్థం కానివాడు, శుచిః పవిత్రమైనవాడు, ఊర్జితః అపారమైన శక్తి కలవాడు, అతీంద్రః ఇంద్రుని కంటే గొప్పవాడు, సంగ్రహః జగత్తును తనలోనే నిలుపుకొని రక్షించేవాడు, సర్గః సృష్టి చేయువాడు, ధృతాత్మ స్థిరమైన చిత్తం కలవాడు, నియమః నియమాలను స్థాపించేవాడు, యమః నియంత్రించేవాడు. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యః వేదాల ద్వారా తెలుసుకొనబడువాడు, వైద్యః భవరోగాన్ని కూడా తొలగించే వైద్యుడు, సదా యోగి ఎల్లప్పుడూ యోగస్థితిలో ఉన్నవాడు, వీరః దుష్టవీరులను సంహరించేవాడు, మాధవః లక్ష్మీదేవి భర్త, మధుః ఆనందాన్ని ప్రసాదించేవాడు, అతీంద్రియః ఇంద్రియాలకు అతీతుడు, మహామాయః తన మాయాశక్తితో జగత్తును నడిపించేవాడు, మహోత్సాహః అపార ఉత్సాహం శక్తి కలవాడు, మహాబలః అపారమైన బలం కలవాడు, మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపు శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్. మహాబుద్ధిః అపారమైన జ్ఞానం కలవాడు, మహావీర్యః అపారమైన పరాక్రమం శౌర్యం కలవాడు, మహాశక్తిః అనంతమైన శక్తి కలవాడు, మహాద్యుతిః మహా తేజస్సుతో ప్రకాశించేవాడు, అనిర్దేశ్య వపుః వర్ణించలేని దివ్య రూపం కలవాడు, శ్రీమాన్ ఐశ్వర్యంతో నిండినవాడు, అమేయాత్మ కొలవలేని అపారమైన స్వరూపం కలవాడు, మహాద్రిధృక్ చిన్ని కృష్ణుడిగా గోవర్ధనగిరిని ఎత్తినవాడు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాసః మహాధనస్సు ధరించినవాడు, మహీభర్త భూమిని పోషించి కాపాడేవాడు, శ్రీనివాసః సిరికి నిలయమైనవాడు, సతాంగతిః సత్పురుషులకు ముముక్షువులకు పరమగతి అయినవాడు, అనిరుద్ధః ఎవరూ అడ్డుకోలేనివాడు, సురానందః దేవతలకు ఆనందము కలిగించేవాడు, గోవిందః గోవులను భూమిని జీవులను కాపాడేవాడు, గోవిదాంపతిః జ్ఞానులకు వేదాలను తెలిసిన వారికి అధిపతి. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిః తేజోమయుడు, దమనః దుష్టులను శాసించేవాడు, హంసః పరమాత్మ స్వరూపుడు, సుపర్ణః గరుడుని రూపంలో ఉన్నవాడు, భుజగోత్తమః ఆదిశేషునకు ప్రభువు శేషశాయి, హిరణ్యనాభః బంగారు కాంతితో ప్రకాశించే నాభి కలవాడు, సుతపాః గొప్ప తపస్సు చేసినవాడు, పద్మనాభః నాభి నుండి పద్మం పుట్టినవాడు, ప్రజాపతిః సకల జీవులకు ప్రభువు. అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విసృతాత్మాసురారిః. అమృత్యుః మరణం లేనివాడు, సర్వదృక్ సమస్తాన్ని తెలిసిన సాక్షి,
సింహ సింహంలా పరాక్రమశాలి. సంధాత జగత్తును సమన్వయంతో నడిపించేవాడు. సంధిమాన్ సమగ్రంగా అన్నింటినీ అనుసంధానించేవాడు. స్థిర స్థిరమైనవాడు. అజహ పుట్టుక లేనివాడు. దుర్మర్షణ ఎవరూ జయించలేనివాడు. శాస్త ధర్మాన్ని బోధించే ప్రభువు. విశ్రుతాత్మ తన మహిమతో ప్రసిద్ధి పొందినవాడు. సురారిహ దేవతల శత్రువులను హరించువాడు. గురుర్గురుతమో ధామ సత్య సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః. గురువు జ్ఞానాన్ని బోధించే గురువు. గురుతమః గురువులలో శ్రేష్ఠుడు. ధామ సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము. సత్యః సత్యస్వరూపుడు. సత్యపరాక్రమః నిజమైన పరాక్రమం కలవాడు. నిమిషః యోగనిద్రలో ఉన్నవాడు. అనిమిషః ఎల్లప్పుడూ జగత్తును గమనించే సాక్షి. స్రగ్వి వైజయంతిమాలను ధరించినవాడు. వాచస్పతి వాక్కునకు అధిపతి. ఉదారధీహి ఉదారమగు బుద్ధి కలవాడు. అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీహి భక్తులకు ఉత్తమ గతికి మార్గము చూపువాడు. గ్రామణిహి లోకాలకు నాయకుడు. శ్రీమాన్ ఐశ్వర్య సంపన్నుడు. న్యాయ ధర్మస్వరూపుడు. నేత సర్వలోకాలను నడిపించేవాడు. సమీరణ గాలిలా అన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు. సహస్రమూర్ధ వేల తలలు కలవాడు. విశ్వాత్మ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న ఆత్మ. సహస్రాక్ష 1000 కన్నులు కలవాడు. సహస్రపాత్ 1000 పాదములు కలవాడు. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిరనిలోధరణీధరః. ఆవర్తనః సృష్టి చక్రమును నడిపించేవాడు. నివృత్తాత్మ సంసార బంధములకు అతీతుడు. సంవృతః తన మాయతో జగత్తును ఆవరించినవాడు. సంప్రమర్దనః దుష్టులను నాశనం చేసేవాడు. అహహ కాలరూపుడు. సంవర్తకః ప్రళయాన్ని కలిగించేవాడు. వహ్నిః అగ్నిస్వరూపుడు. అనిలః గాలిస్వరూపుడు. ధరణీధరః భూమిని ధరించి కాపాడేవాడు. సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః. సుప్రసాదః అనంతమైన దయ కలవాడు. ప్రసన్నాత్మ ఎల్లప్పుడూ ప్రశాంతమైన స్వభావం కలవాడు. విశ్వధృక్ సమస్త విశ్వాన్ని ధరిస్తూ నిలబెట్టేవాడు. విశ్వభుక్ విశ్వాన్ని అనుభవించేవాడు. విభుః అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. సత్కర్త సత్కార్యాలను చేసేవాడు. సత్కృతః సజ్జనులచే సత్కరించబడేవాడు. సాధుః శాంత స్వభావుడు. జహ్నుః జగత్తును తనలో లీనమయ్యేలా చేసేవాడు. నారాయణః సకలాత్మలకు ఆధారమైనవాడు. నరః నరరూపంలో అవతరించేవాడు. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచిః సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః. అసంఖ్యేయః లెక్కించలేనంత నామాలు మహిమలు కలవాడు. అప్రమేయాత్మ కొలవలేని స్వరూపం కలవాడు. విశిష్టః ప్రత్యేకమైన అత్యుత్తమ స్వరూపుడు. శిష్టకృత్ సజ్జనులను కాపాడేవాడు. శుచిః పవిత్రమైనవాడు. సిద్ధార్థః సకలార్థములు సిద్ధించినవాడు. సిద్ధ సంకల్పః సిద్ధించిన సంకల్పము కలవాడు. సిద్ధిదః సిద్ధులను విజయాలను ప్రసాదించేవాడు. సిద్ధి సాధనః సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి ధర్మాన్ని స్థాపించేవాడు. వృషభః ధర్మస్వరూపుడు శ్రేష్ఠుడు. విష్ణుః అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. వృషపర్వ ధర్మానికి ఆధారమైన మార్గాలను కలిగినవాడు. వృషోదరః ధర్మాన్ని తనలో నిలుపుకున్నవాడు. వర్ధనః వర్ధిల్లజేయువాడు. వర్ధమానః ఎల్లప్పుడూ వృద్ధి చెందేవాడు. వివిక్తః మాయకు అతీతంగా ఉన్నవాడు. శృతిసాగరః వేదములకు సాగరము వంటివాడు. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్ట ప్రకాశనః. సుభుజః శుభమైన బలమైన భుజాలు కలవాడు. దుర్ధరః ఎవ్వరూ జయించలేనివాడు. వాగ్మి మధురంగా జ్ఞానంతో మాట్లాడేవాడు. మహేంద్రః దేవేంద్రుని కంటే గొప్పవాడు. వసుదః సంపదలను ప్రసాదించేవాడు. వసుః సంపద స్వరూపుడు. నైకరూపః
అనేక రూపాలలో అవతరించేవాడు. బృహద్రూపః విశాలమైన విశ్వరూపం కలవాడు. సిపివిష్టః సూర్యకాంతిలో వ్యాపించి ఉన్నవాడు. ప్రకాశనః జగత్తును ప్రకాశింపచేసేవాడు. ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓజః అపార శక్తి కలవాడు. తేజః అపార తేజస్సు కలవాడు. ద్యుతిధరః ప్రకాశాన్ని ధరించినవాడు. ప్రకాశాత్మ ప్రకాశస్వరూపుడు. ప్రతాపనః శత్రువులను దహించే శక్తి కలవాడు. రుద్ధః సంపూర్ణ ఐశ్వర్యంతో నిండినవాడు. స్పష్టాక్షరః స్పష్టమైన వేదమంత్ర స్వరూపుడు. మంత్రః మంత్రరూపంలో ఉన్న పరమాత్మ. చంద్రాంశుః చంద్రుని కిరణాల వంటి శాంత స్వభావం కలవాడు. భాస్కరద్యుతిః సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అమృతాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. అమృతాంశూద్భవః అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము. భానుః ప్రకాశించువాడు. శశబిందుః కుందేలు మచ్చ ఉన్న చంద్రుని స్వరూపుడు. సురేశ్వరః దేవతలకు ప్రభువు. ఔషధం సమస్త జగత్తుకు ఔషధము వంటివాడు. జగతస్సేతుః ప్రపంచమునకు జీవునకు వంతెన వంటివాడు. సత్యధర్మ పరాక్రమః సదా నిజమైన ధర్మగుణము పరాక్రమము కలిగినవాడు. భూత భవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. భూత భవ్య భవన్నాథః మూడు కాలములకు అధిపతి. పవనః ప్రాణవాయువులా సంచరించువాడు. పావనః అంతటిని పవిత్రము చేయువాడు. అనలః అగ్నిస్వరూపుడు. కామః కోరికలను నాశనము చేయువాడు. కామకృత్ భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు. కాంతః సమ్మోహన రూపుడు. కామః ప్రేమస్వరూపుడు. కామప్రదః కోరినవి ఇచ్చేవాడు. ప్రభుః సమస్తానికి అధిపతి. యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్. యుగాదికృత్ యుగమును ఆరంభించువాడు. యుగావర్తః కాలచక్ర నియంత్రకుడు. నైకమాయః అనేక మాయారూపాలను కలవాడు. మహాసనః కల్పాంతమున సమస్తమును భక్షించువాడు. అదృశ్యః ఇంద్రియ మనోబుద్ధులకు కానరానివాడు. వ్యక్తరూపః స్పష్టమైన రూపము కలవాడు. అవ్యక్తరూపః తెలియరానివాడు. సహస్రజిత్ సహస్ర శత్రువులను జయించువాడు. అనంతజిత్ అంతులేని విజయములు కలిగినవాడు. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్టః భక్తులకు ప్రియమైనవాడు. అవిశిష్టః భేదం లేనివాడు. శిష్టేష్టః శిష్టులకు ఇష్టుడైనవాడు. శిఖండి కిరీటధారి. నహుషః తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు. వృషః ధర్మస్వరూపుడైనవాడు. క్రోధః క్రోధమును నశింపచేయువాడు. క్రోధకృత్ ధర్మరక్షణ కోసం కోపాన్ని కలుగజేయువాడు. కర్త సృష్టికర్త. విశ్వబాహుః సమస్త దిక్కులలో విస్తరించిన భుజములు కలవాడు. మహీధరః భూమిని ధరించినవాడు. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానమప్రమత్తః ప్రతిష్ఠితః. అచ్యుతః స్థిరస్వరూపుడు. ప్రథితః ప్రసిద్ధుడైనవాడు. ప్రాణః ప్రాణస్వరూపుడు. ప్రాణదః ప్రాణాలను ప్రసాదించువాడు. వాసవానుజః ఇంద్రునకు తమ్ముడు. అపాం నిధిః సముద్రస్వరూపుడు. అధిష్టానం సమస్తానికి ఆధారం. అప్రమత్తః ఎప్పుడూ అప్రమత్తుడైనవాడు. ప్రతిష్ఠితః స్థిరంగా స్థాపించబడినవాడు. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః. స్కందః వేగంగా సంచరించువాడు. స్కందధరః లోకాలను ధరించువాడు. ధుర్యః బాధ్యతలను నిర్వహించగల శ్రేష్ఠుడు. వరదః వరాలు ప్రసాదించువాడు. వాయువాహనః వాయువును నియంత్రించువాడు. వాసుదేవః సర్వవ్యాపకుడు. బృహద్భానుః గొప్ప ప్రకాశాన్ని కలవాడు. ఆదిదేవః సృష్టి కార్యమును ప్రారంభించినవాడు. పురంధరః రాక్షసుల పురములను నశింపచేసినవాడు. అశోకస్తారణస్తారః శూరః సౌరిర్జనేశ్వరః అనుకూలः శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః. అశోకః
శోకాన్ని తొలగించువాడు. తారణః సంసార సాగరమును దాటించువాడు. తారః రక్షించువాడు. శూరః పరాక్రమము కలవాడు. శౌరిః సూరవంశంలో జన్మించినవాడు. జనేశ్వరః జనులకు ప్రభువు. అనుకూలః భక్తులకు అనుకూలంగా ఉండేవాడు. శతావర్తః అనేక అవతారాలు తీసుకొనేవాడు. పద్మీ పద్మమును చేతియందు ధరించువాడు. పద్మనిభేక్షణః పద్మము వంటి నేత్రములు కలవాడు. పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభః నాభిలో నుండి పద్మము ఉద్భవించినవాడు. అరవిందాక్షః కమలరేకుల వంటి కన్నులు కలవాడు. పద్మగర్భః పద్మగర్భమున నివసించువాడు. శరీరభృత్ ప్రాణుల శరీరములను పోషించువాడు. మహార్ధిః అపారమైన సంపద ఐశ్వర్యం కలవాడు. వృద్ధః సంపూర్ణతను పొందినవాడు. వృద్ధాత్మ ప్రాచీనమైన ఆత్మస్వరూపుడు. మహాక్షః గొప్ప నేత్రములు కలవాడు. గరుడధ్వజః గరుడుడిని పతాకంగా కలవాడు. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతులః సాటిలేనివాడు. శరభః శక్తివంతమైన దివ్యశక్తి స్వరూపుడు. భీమః శత్రువులకు భయంకరుడైనవాడు. సమయజ్ఞః సర్వులను సమభావముతో భావించువాడు. హవిర్హరిః యజ్ఞములలో హవిస్సును స్వీకరించువాడు. సర్వలక్షణ లక్షణ్యః సమస్త శుభలక్షణాలకు ఆదర్శ స్వరూపుడు. లక్ష్మీవాన్ సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు. సమితింజయః యుద్ధమున జయించినవాడు. విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదరః సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. విక్షరః నాశము లేనివాడు. రోహితః మత్స్యరూపమును ధరించినవాడు. మార్గః మోక్షానికి దారిచూపువాడు. హేతుః సృష్టికి కారణము అయినవాడు. దామోదరః పొట్టకు తాడుతో కట్టబడినవాడు. సహః సహనశీలుడు. మహీధరః భూమిని ధరించినవాడు. మహాభాగః భాగ్యవంతుడు. వేగవాన్ అమితమైన వేగము కలవాడు. అమితాశనః లయకాలంలో సమస్తాన్ని స్వీకరించువాడు. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః. ఉద్భవః సృష్టికి మూల కారణమైనవాడు. క్షోభణః సృష్టికాలమందు కల్లోలము కలిగించువాడు. దేవః దివ్యస్వరూపుడు. శ్రీగర్భః సకల ఐశ్వర్యములు తనయందే కలవాడు. పరమేశ్వరః సర్వేశ్వరుడు. కరణం జగదుత్పత్తికి సాధనము అయినవాడు. కారణం జగత్తునకు కారణమైనవాడు. కర్త సమస్త కార్యములకు కర్త అయినవాడు. వికర్త రూపాంతరం కలిగించువాడు. గహనః గ్రహించశక్యము కానివాడు. గుహః వ్యక్తము కానివాడు. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరబ్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టశుభేక్షణః. వ్యవసాయః మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు. వ్యవస్థానః సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు. సంస్థానః జీవులకు గమ్యస్థానమైనవాడు. స్థానదః వారి వారి కర్మానుసారముగా స్థానములను అందించువాడు. ధ్రువః అవినాశి అయి స్థిరమైనవాడు. పరబ్ధిః అపారమైన ఐశ్వర్యం కలవాడు. పరమస్పష్టః అత్యంత స్పష్టమైన స్వయం ప్రకాశ స్వరూపుడు. తుష్టః సంతృప్తుడు. పుష్టః పోషించువాడు. శుభేక్షణః శుభప్రదమైన దృష్టి కలవాడు. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః. రామః హృదయాలను రంజింపచేయువాడు. విరామః సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. విరజః విషయవాంఛలు లేనివాడు. మార్గః మోక్షమునకు మార్గము తానైనవాడు. నేయః ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు. నయః జీవులను నడిపించి పరమపదస్థితికి కొనిపోవువాడు. అనయః తనను నడుపువాడు మరొకడు లేనివాడు. వీరః పరాక్రమశాలి. శక్తిమతాం శ్రేష్ఠః శక్తిమంతులలో శ్రేష్ఠుడైనవాడు. ధర్మః ధర్మస్వరూపుడు. ధర్మవిదుత్తమః ధర్మాన్ని సంపూర్ణంగా తెలిసిన ఉత్తముడు. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః. వైకుంఠః వైకుంఠనాథుడు. పురుషః
సమస్తంలో విస్తరించిన పరమాత్మ. ప్రాణః ప్రాణరూపమున చేష్ట కలిగించువాడు. ప్రాణదః ప్రాణమును ప్రసాదించువాడు. ప్రణవః ఓంకార స్వరూపుడు. పృథుః ప్రపంచరూపమున విస్తరించినవాడు. హిరణ్య గర్భః బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. శత్రుఘ్నః శత్రువులను సంహరించువాడు. వ్యాప్తః సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వాయుః వాయురూపమున సకలమును పోషించువాడు. అధోక్షజః ఇంద్రియాలకు అతీతమైనవాడు. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. ఋతుః కాలరూపమున ఋతువులై భాసించువాడు. సుదర్శనః శుభదృష్టి కలవాడు. కాలః కాలస్వరూపుడు. పరమేష్ఠి సర్వోన్నతుడు. పరిగ్రహః గ్రహించువాడు. ఉగ్రః భయంకర శక్తి కలవాడు. సంవత్సరః సంవత్సర స్వరూపుడు. దక్షః కర్మలను సమర్థతతో నిర్వర్తించువాడు. విశ్రామః జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు. విశ్వదక్షిణః అందరికీ కృప దానం చేయువాడు. విస్తారస్తావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః. విస్తారః సమస్తంలో విస్తరించినవాడు. స్థావరః స్థిరంగా ఉన్న సర్వ వస్తువులలో నివసించువాడు. స్థాణుః స్థిరస్వరూపుడు. ప్రమాణం సకలమునకు ప్రమాణమైనవాడు. బీజమవ్యయం క్షయము కాని బీజము. అర్థః అందరిచే కోరబడినవాడు. అనర్థః తాను ఏదియును కోరనివాడు. మహాకోశః అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు. మహాభోగః ఆనందస్వరూపమైన భోగము కలవాడు. మహాధనః గొప్ప ఐశ్వర్యము కలవాడు. అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. అనిర్విణ్ణః వేదన లేనివాడు. స్థవిష్ఠః విరాట్ రూపమై భాసించువాడు. అభూః పుట్టుక లేనివాడు. ధర్మయూపః ధర్మములన్నీ తనయందే ఉన్నవాడు. మహామఖః యజ్ఞస్వరూపుడు. నక్షత్రనేమిః నక్షత్ర చక్రాన్ని నియంత్రించువాడు. నక్షత్రి నక్షత్రాల అధిపతి. క్షమః సహనశీలుడు. క్షామః నశించనివాడు. సమీహనః సర్వభూతహితమును కోరువాడు. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞః యజ్ఞస్వరూపుడు. యుజ్యః యజ్ఞములచే ఆరాధింపబడువాడు. మహేజ్యః గొప్పగా పూజింపదగినవాడు. క్రతుః యజ్ఞస్వరూపుడు. సత్రం నియమిత ధర్మస్వరూపుడు. సతాంగతిః సజ్జనులకు గమ్యస్థానం. సర్వదర్శి సకలమును దర్శించువాడు. విముక్తాత్మ బంధనాల నుండి విముక్తుడైన స్వరూపుడు. సర్వజ్ఞః సర్వము తెలిసినవాడు. జ్ఞానముత్తమం ఉత్తమమైన జ్ఞానస్వరూపుడు. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. సువ్రతః చక్కని వ్రతదీక్ష కలవాడు. సుముఖః మంగళకరమైన అందమైన ముఖం కలవాడు. సూక్ష్మః సూక్ష్మస్వరూపుడు. సుఘోషః మధురమైన నాదం కలవాడు. సుఖదః సుఖమును అనుగ్రహించువాడు. సుహృత్ హితకారి. మనోహరః మనస్సులను హరించువాడు. జితక్రోధః కోపాన్ని జయించినవాడు. వీరబాహుః బలవంతమైన భుజాలు కలవాడు. విదారణః దుష్టులను చీల్చి చెండాడువాడు. స్వాపనస్వవసో వ్యాపీ నైకాత్మానైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః. స్వాపనః మాయ నిద్ర కలిగించువాడు. స్వవశః సర్వస్వతంత్రమైనవాడు. వ్యాపి సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. నైకాత్మ అనేక రూపములలో ఉన్నవాడు. నైక కర్మకృత్ అనేక కార్యములు చేయువాడు. వత్సరః సర్వులకు వాసమైనవాడు. వత్సలః భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు. వత్సి తండ్రి వంటివాడు. రత్నగర్భః రత్నాలను తనలో దాచుకున్నవాడు. ధనేశ్వరః ధనములకు ప్రభువు. ధర్మకుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః. ధర్మగుప్ ధర్మమును రక్షించువాడు. ధర్మకృత్ ధర్మాన్ని స్థాపించువాడు. ధర్మీ ధర్మస్వరూపుడు. సత్ నిత్యుడై ఉన్నవాడు. అసత్ పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు. క్షరః వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు. అక్షరః
క్షరమగు ప్రపంచమున అవినాశి అయి భాసిల్లువాడు. అవిజ్ఞాత, ఎవరికీ పూర్తిగా గ్రహించలేనివాడు. సహస్రాంశు, అనంత కిరణములు కలవాడు. విధాత, సర్వమునకు ఆధారమైనవాడు. కృతలక్షణ, వేదశాస్త్రములను వెలువరించినవాడు. గభస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గభస్తినేమి సూర్యచక్రాధిపతి. సత్వస్థః, సత్వగుణంలో నిలచినవాడు. సింహః, సింహము వలె పరాక్రమశాలి అయినవాడు. భూతమహేశ్వరః, సర్వభూతములకు ప్రభువైనవాడు. ఆదిదేవః, తొలిదేవుడు. మహాదేవః, మహాశక్తి స్వరూపుడు. దేవేశః, దేవతల అధిపతి. దేవభృద్గురుః, దేవతల గురువు. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః. ఉత్తరః, అందరికంటే అధికుడై ఉత్తముడైనవాడు. గోపతి, గోవులను పాలించువాడు. గోప్తా, సర్వులను సంరక్షించువాడు. జ్ఞానగమ్యః, జ్ఞానము చేతనే పొందగలవాడు. పురాతనః, సృష్టికి పూర్వమే ఉన్నవాడు. శరీరభూతభృత్, సమస్త శరీరాలలోని భూతాలను పోషించువాడు. భోక్త, అనుభవించువాడు. కపీంద్రః, వానరులకు ప్రభువైనవాడు. భూరి దక్షిణః, యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణలిచ్చువాడు. సోమపోమృతపస్సోమః పురుజిత్పురుసత్తమః వినయోజయ సత్యసంధో దాసార్హః సాత్వతాం పతిః. సోమపః, సోమరసాన్ని పానము చేయువాడు. అమృతపః, అమృతాన్ని పానము చేయువాడు. సోమః, చంద్రరూపమున ఓషధులను పోషించువాడు. పురుజిత్, అనేక మందిని ఎదిరించి జయించగలిగినవాడు. పురుషత్తమః, పురుషులలో శ్రేష్ఠుడు. వినయః, దుష్టులను దండించి వినయము కలిగించువాడు. జయః, సర్వులను జయించి వశపరచుకునువాడు. సత్యసంధః, సత్య సంకల్పములు సత్యవాక్కులు కలవాడు. దాసార్హః, యాదవ వంశంలో జన్మించినవాడు. సాత్వతాం పతిః, సాత్వతులకు అధిపతి. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమః అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోంతకః. జీవః, సమస్త జీవుల్లో ఆత్మస్వరూపుడు. వినయిత సాక్షి, వినయాన్ని కలిగించువాడు. ముకుందః, మోక్షాన్ని ప్రసాదించువాడు. అమిత విక్రమః, అమితమైన పరాక్రమము కలవాడు. అంభోనిధిః, సమస్త భూతాలు తనయందే ఇమిడి ఉన్నవాడు. అనంతాత్మ, అనంతమైన ఆత్మస్వరూపుడు. మహోదధిశయః, క్షీరసముద్రంలో శయనించువాడు. అంతకః, ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః. అజః, పుట్టుక లేనివాడు. మహార్హః, విశేష పూజకు అర్హుడైనవాడు. స్వాభావ్యః, నిరంతరము స్వరూప జ్ఞానముతో విరాజిల్లువాడు. జితమిత్రః, శత్రువులను జయించినవాడు. ప్రమోదనః, సదా ఆనందమునందుండువాడు. ఆనందః, ఆనందమే తన స్వరూపముగా కలవాడు. నందనః, సర్వులకు ఆనందము నొసగువాడు. నందః, విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు. సత్యధర్మ, సత్య ధర్మస్వరూపుడు. త్రివిక్రమః, మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు. మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్. మహర్షిః కపిలాచార్యః, వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు. కృతజ్ఞః, సృష్టికర్త రెండునూ తానైనవాడు. మేదినీపతిః, భూదేవికి భర్త అయినవాడు. త్రిపదః, మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. త్రిదశాధ్యక్షః, జీవులనుభవించు జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలకు సాక్షి అయినవాడు. మహాశృంగః, మహత్తర శృంగం కలవాడు. కృతాంతకృత్, మరణాన్ని జయించువాడు. మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః. మహావరాహః, మహావరాహ అవతార స్వరూపుడు. గోవిందః, గోవులను ఇంద్రియాలను భూమిని రక్షించువాడు. సుషేణః, శక్తివంతమైన సేనను కలవాడు. కనకాంగది, బంగారు కంకణాలు ధరించినవాడు. గుహ్యః, హృదయ గుహలో దర్శించదగినవాడు. గభీరః, జ్ఞానము ఐశ్వర్యము బలము వీర్యము మొదలగు వానిచే గంభీరముగా ఉండువాడు. గహనః, సులభముగా గ్రహించుటకు వీలు కానివాడు. గుప్తః, గుప్తంగా ఉన్నవాడు.
చక్రగదాధర చక్రము గదను ధరించినవాడు. వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. వేదాః సృష్టి చేయువాడు. స్వాంగః తన అంగాలే సర్వసృష్టిగా ఉన్నవాడు. అజితః ఎవ్వరూ జయించలేనివాడు. కృష్ణః నీలమేఘశ్యాముడు. దృఢః చలించని స్వభావము కలవాడు. సంకర్షణోచ్యుతః విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తాను ఏ విధమైన పరిణామము చెందనివాడు. వరుణః తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు. వారుణః వరుణుని కుమారులైన వశిష్ఠుడు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు. వృక్షః భక్తులకు అనుగ్రహ ఛాయనందించువాడు. పుష్కరాక్షః కమలం లాంటి కళ్ళు కలవాడు. మహామనాః గొప్ప మనస్సు కలవాడు. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ సృష్టి, లయం, బంధం, మోక్షం, జ్ఞానం, అజ్ఞానం అన్నింటినీ తెలిసినవాడు. భగః ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు. ఆనంది ఆనందము నొసంగువాడు. వనమాలి వైజయంతి మాలను ధరించినవాడు. హలాయుధః నాగలి ఆయుధముగా కలవాడు. ఆదిత్యః అదితి యొక్క కుమారుడు. జ్యోతిరాదిత్యః పరమజ్యోతి స్వరూపుడు. సహిష్ణుః సహనశీలి. గతిసత్తమః సర్వులకు గతి అయి ఉన్నవాడు. సుధన్వాఖండ పరసుర్దారుణో ద్రవిణప్రదః దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః. సుధన్వా శ్రేష్టమైన ధనస్సు కలవాడు. ఖండపరశు శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు. దారుణః దుష్టులైన వారికి భయమును కలిగించువాడు. ద్రవిణప్రదః సంపదలను ఇచ్చువాడు. దివస్పృక్ దివిని అంటి ఉన్నవాడు. సర్వదృగ్వ్యాసః సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు. వాచస్పతి వాక్కుకు అధిపతి. అయోనిజః స్వయంభువు. త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిః పరాయణం. త్రిసామ 3 సామమంత్రములచే స్తుతించబడువాడు. సామగః సామవేదాన్ని గానం చేయువాడు. సామ సామవేద స్వరూపుడు. నిర్వాణం మోక్షస్వరూపుడు. భేషజం భవరోగమును నివారించు దివ్య ఔషధము. భిషక్ భవరోగమును నిర్మూలించు వైద్యుడు. సంన్యాసకృత్ సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు. శమః శాంతస్వరూపమైనవాడు. శాంతః శాంతిస్వరూపుడు. నిష్ఠ ప్రళయకాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు. శాంతి శాంతిస్వరూపుడు. పరాయణం పరమగమ్యం. శుభాంగః శాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. శుభాంగః మనోహరమైన రూపము కలవాడు. శాంతిదః శాంతిని ప్రసాదించువాడు. స్రష్ట సృష్టికర్త. కుముదః భూమిని ఆనందింపచేయువాడు. కువలేశయః భూమిని చుట్టి ఉన్న సముద్రమునందు శయనించువాడు. గోహితః గోవులకు భూమికి ఇంద్రియాలకు హితం చేసేవాడు. గోపతి గోవుల అధిపతి. గోప్త జగత్తును రక్షించువాడు. వృషభాక్షః ధర్మాన్ని చూపు దృష్టి కలవాడు. వృషప్రియః ధర్మమే ప్రియముగా కలవాడు. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తాక్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః. అనివర్తి ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు తగ్గనివాడు. నివృత్తాత్మ లోకాసక్తి లేనివాడు. సంక్షేప్త జగత్తును ప్రళయకాలమున సూక్ష్మము గావించువాడు. క్షేమకృత్ క్షేమాన్ని కలిగించువాడు. శివః మంగళకరుడు. శ్రీవత్సవక్ష వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలవాడు. శ్రీవాసః శ్రీదేవి నివాసమైనవాడు. శ్రీపతి లక్ష్మీదేవికి భర్త అయినవాడు. శ్రీమతాంవరాహ శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు. శ్రీద శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీదః ఐశ్వర్యాన్ని ప్రసాదించువాడు. శ్రీశః శ్రీదేవికి నాథుడైనవాడు. శ్రీనివాసః శ్రీదేవి నివాసమైనవాడు. శ్రీనిధి సంపదల నిలయం. శ్రీవిభావనః సిరులను పంచువాడు. శ్రీధరః శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు. శ్రీకరః శుభముల నొసగువాడు. శ్రేయః శ్రేష్టమైన మంగళఫలాన్ని ఇచ్చువాడు. శ్రీమాన్
సర్వ విధములైన ఐశ్వర్యములు కలవాడు. లోకత్రయాశ్రయ, ముల్లోకములకు ఆశ్రయమైనవాడు. స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర, విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్న సంశయ. స్వక్ష చక్కని కన్నులు కలవాడు. స్వంగ చక్కని అంగములు కలవాడు. శతానంద అపారమైన ఆనందాన్ని ప్రసాదించువాడు. నంది పరమానంద స్వరూపుడు. జ్యోతిర్గణేశ్వర జ్యోతిర్గణములకు ప్రభువు. విజితాత్మ మనస్సును జయించువాడు. అవిధేయాత్మ ఎవరికీ లోబడని స్వతంత్ర స్వరూపుడు. సత్కీర్తి సత్యమైన యశస్సు కలవాడు. చిన్న సంశయ సందేహాలను తొలగించువాడు. ఉదీర్ణ సర్వతశ్చక్షురనీశ శాశ్వత స్థిర, భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః. ఉదీర్ణ ఉన్నతమైనవాడు. సర్వతశ్చక్షు అంతటను నేత్రములు కలవాడు. అనీశ ఎవరికి అధీనము కానివాడు. శాశ్వత స్థిర నిత్యమైన స్థిరమైన స్వరూపుడు. భూషయ భూమిపై శయనించువాడు. భూషణ తానే ఆభరణము అలంకారము అయినవాడు. భూతి సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు. విశోక శోకరహితుడు. శోకనాశన శోకములను నశింపచేయువాడు. అచ్యుష్మానచ్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన, అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నోమిత విక్రమ. అచ్యుష్మాన్ తేజోరూపుడు. అర్చిత సమస్త లోకములచే పూజింపబడువాడు. కుంభ సమస్తాన్ని తనలో ధరించువాడు. విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడు. విశోధన పవిత్రపరచువాడు, శుద్ధి కలిగించువాడు. అనిరుద్ధ శత్రువులచే అడ్డగింపబడనివాడు. అప్రతిరథ సమానుడు లేని యోధుడు. ప్రద్యుమ్న ప్రకాశవంతుడైనవాడు. అమిత విక్రమ అపార పరాక్రమం కలవాడు. కాలనేమిని వీర సౌరి సూరజనేశ్వర, త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహా హరి. కాలనేమినిహ కాలనేమి అను రాక్షసుని సంహరించినవాడు. వీర వీరత్వము కలవాడు. శౌరిహి శూరవంశంలో జన్మించినవాడు. శూరజనేశ్వర శూరులలో శ్రేష్ఠుడు. త్రిలోకాత్మ త్రిలోకములకు ఆత్మ అయినవాడు. త్రిలోకేశ మూడు లోకములకు ప్రభువు. కేశవ సుందర కేశాలు కలవాడు. కేశిహ కేశీ అనే అసురుని సంహరించువాడు. హరిహి పాపాలను తొలగించువాడు. కామదేవ కామపాల కామీకాంత కృతాగమ, అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయ. కామదేవ కోరికలను ప్రసాదించువాడు. కామపాల సద్కామాలను నిలబెట్టువాడు. కామి భక్తులను ప్రేమించువాడు. కాంత ఆకర్షణీయుడైనవాడు. కృతాగమ ఆగమశాస్త్రాలను స్థాపించినవాడు. అనిర్దేశ్య వపుః నిర్వచించలేని రూపం కలవాడు. విష్ణు సర్వవ్యాపకుడు. వీర పరాక్రమశాలి. అనంత అంతులేని స్వరూపుడు. ధనంజయ సంపదలను జయించువాడు. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన, బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మణ్య ధర్మాన్ని కాపాడువాడు. బ్రహ్మకృత్ బ్రహ్మను సృష్టించువాడు. బ్రహ్మ సృష్టికర్త స్వరూపుడు. బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు. బ్రహ్మ వివర్ధన బ్రహ్మజ్ఞానాన్ని విస్తరించువాడు. బ్రహ్మవిత్ బ్రహ్మమును తెలిసినవాడు. బ్రాహ్మణ బ్రహ్మజ్ఞాని వేదజ్ఞాని. బ్రహ్మీ బ్రహ్మతో ఏకత్వం పొందినవాడు. బ్రహ్మజ్ఞ పరబ్రహ్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు. బ్రాహ్మణ ప్రియ బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ, మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి. మహాక్రమ గొప్ప పద్ధతి కలవాడు. మహాకర్మ గొప్ప కార్యాలను చేయువాడు. మహాతేజా గొప్ప తేజస్సు కలవాడు. మహోరగ మహాసర్పస్వరూపుడు. మహాక్రతు మహాయజ్ఞస్వరూపుడు. మహాయజ్వా మహాయజ్ఞాన్ని నిర్వహించువాడు. మహాయజ్ఞ యజ్ఞస్వరూపుడైనవాడు. మహాహవి యజ్ఞంలో అర్పించబడే హవిస్సు స్వరూపుడు. స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ, పూర్ణ పూర్ణయితా పుణ్య పుణ్యకీర్తిరనామయ. స్తవ్య సర్వులచే స్తుతించబడువాడు. స్తవప్రియ స్తోత్రాలను ఇష్టపడేవాడు. స్తోత్రం స్తోత్రము కూడా తానే అయినవాడు. స్తుతి స్తుతిరూపుడైనవాడు. స్తోత స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు. రణప్రియ
యుద్ధాన్ని ఇష్టపడేవాడు. పూర్ణః సర్వము తనయందే కలవాడు. పూరయిత భక్తుల కోరికలను నెరవేర్చేవాడు. పుణ్యః పుణ్యస్వరూపుడైనవాడు. పుణ్యకీర్తిః పుణ్యమైన కీర్తి కలవాడు. అనామయః రోగరహితుడు. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. మనోజవః మనసు వేగంతో సంచరించేవాడు. తీర్థకరః పవిత్ర తీర్థాలను సృష్టించేవాడు. వసురేతాః సృష్టికి కారణమైన వీర్యస్వరూపుడు. వసుప్రదః సంపదలను ప్రసాదించేవాడు. వసుప్రదః భక్తులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవాడు. వాసుదేవః వసుదేవుని కుమారుడు. వసుః సర్వులకు శరణ్యమైనవాడు. వసుమనాః శుభ మనస్సు కలవాడు. హవిః యజ్ఞంలో అర్పించే హవిస్సు స్వరూపుడైనవాడు. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః. సద్గతిః సజ్జనులకు పరమగతి అయినవాడు. సత్కృతిః సత్కార్యాలను చేసేవాడు. సత్తా సత్యస్వరూపుడు. సద్భూతిః పరమోత్కృష్టమైన మేధాస్వరూపుడు. సత్పరాయణః సజ్జనులకు పరమగతి అయినవాడు. శూరసేనః శూరసేన వంశంలో జన్మించినవాడు. యదుశ్రేష్ఠః యాదవులలో గొప్పవాడు. సన్నివాసః భక్తుల హృదయంలో నివసించేవాడు. సుయామునః యమునా తీరంలో విహరించేవాడు. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజితః. భూతవాసః సర్వభూతములకు నిలయమైనవాడు. వాసుదేవః సమస్తంలో వ్యాపించి ఉన్నవాడు. సర్వాసు నిలయః సమస్త ప్రాణులలో ప్రాణరూపంగా ఉన్నవాడు. అనలః అగ్నిస్వరూపుడు. దర్పః అహంకారాన్ని నశింపచేసేవాడు. దర్పదః ధైర్యం గర్వం ప్రసాదించేవాడు. దృప్తః సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు. దుర్ధరః ఎవరికీ జయించలేనివాడు. అపరాజితః అపజయము పొందనివాడు. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః. విశ్వమూర్తిః విశ్వమే తన మూర్తిగా కలవాడు. మహామూర్తిః అతి విస్తారమైన రూపం కలవాడు. దీప్తమూర్తిః సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు. అమూర్తివాన్ నిరాకార స్వరూపుడైనవాడు. అనేకమూర్తిః అనేక మూర్తులు ధరించినవాడు. అవ్యక్తః అగోచరుడు. శతమూర్తిః అనేక రూపాలలో ప్రత్యక్షమయ్యేవాడు. శతాననః అనంత ముఖములు కలవాడు. ఏకో నైకస్తవః కః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఏకః ఏకైక పరమాత్మ. నైకః అనేక రూపములు కలవాడు. స్తవః స్తోత్రస్వరూపుడైనవాడు. కః సుఖస్వరూపుడు. కిం వర్ణనాతీతుడు. యత్ దేని నుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము. తత్ ఆ పరబ్రహ్మ స్వరూపుడైనవాడు. పదం అనుత్తమం ముముక్షువులు కోరు ఉత్తమ స్థితి తాను అయినవాడు. లోకబంధుః లోకమునకు బంధువైనవాడు. లోకనాథః లోకములకు ప్రభువు. మాధవః లక్ష్మీదేవితో సహితుడైనవాడు. భక్తవత్సలః భక్తులయందు వాత్సల్యము కలవాడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమః శూన్యో ఘృతాసీరచలశ్చలః. సువర్ణవర్ణః బంగారు వర్ణంతో ప్రకాశించేవాడు. హేమాంగః బంగారు వన్నెగల అవయవములు కలవాడు. వరాంగః సుందరమైన అవయవాలు కలవాడు. చందనాంగది చందనంతో అలంకరించబడినవాడు. వీరః వీరులను వధించినవాడు. విషమః సాటిలేనివాడు. శూన్యః నిరాకార స్వరూపుడు. ఘృతాసీః యజ్ఞంలో ఘృతాన్ని స్వీకరించేవాడు. అచలః కదలిక లేనివాడు. చలః చలనస్వరూపుడైనవాడు. అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. అమాని నిగర్వి నిరహంకారుడు. మానదః గౌరవాన్ని ప్రసాదించేవాడు. మాన్యః గౌరవించదగినవాడు. లోకస్వామి సమస్త లోకాల అధిపతి. త్రిలోకధృక్ ముల్లోకములకు ఆధారమైన భగవానుడు. సుమేధాః చక్కని ప్రజ్ఞ కలవాడు. మేధజః యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు. ధన్యః కృతార్థుడైనట్టివాడు. సత్యమేధః సత్యజ్ఞానము కలవాడు. ధరాధరః భూమిని ధరించి ఉన్నవాడు.
తేజో వృషోద్యుతిధర సర్వశస్త్రభృతాం వరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. తేజో వృషః సూర్యతేజముతో నీటిని వర్షించువాడు. ద్యుతిధరః కాంతివంతమైన శరీరమును ధరించినవాడు. సర్వశస్త్రభృతాం వరః శస్త్రములను ధరించిన వారిలో శ్రేష్ఠుడైనవాడు. ప్రగ్రహః నియంత్రించేవాడు. నిగ్రహః సమస్తమును నిగ్రహించువాడు. వ్యగ్రః ఎల్లప్పుడూ చురుకుగా ఉండేవాడు. నైకశృంగః అనేక కొమ్ములు కలవాడు భగవానుడు. గదాగ్రజః గదాధరుని అన్న. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్. చతుర్మూర్తిః 4 రూపములు కలవాడు. చతుర్బాహుః 4 బాహువులు కలవాడు. చతుర్వ్యూహః 4 విభిన్న రూపాలుగా విస్తరించినవాడు. చతుర్గతిః 4 విధాల గమ్యాన్ని ప్రసాదించేవాడు. చతురాత్మ 4 విధాల ఆత్మస్వరూపాలు కలవాడు. చతుర్భావః చతుర్విధ పురుషార్థములకు మూలమైనవాడు. చతుర్వేదవిత్ 4 వేదములను తెలిసినవాడు. ఏకపాత్ జగత్తంతయు ఒక పాదముగా కలవాడు. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తః సంసార చక్రమును త్రిప్పువాడు. అనివృత్తాత్మ అంతయు తానై దేని నుండి విడివడనివాడు. దుర్జయః జయింపశక్యము కానివాడు. దురతిక్రమః అతిక్రమింపరానివాడు. దుర్లభః తేలికగా లభించనివాడు. దుర్గమః మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు. దుర్గః ఆశ్రయదాయకుడు. దురావాసః యోగులకు కూడా మనస్సును నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు. దురారిహాః దుర్మార్గులను వధించువాడు. శుభాంగోలోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. శుభాంగః దివ్యములైన సుందరములైన అవయవములు కలవాడు. లోకసారంగః లోకములోని సారమును గ్రహించువాడు. సుతంతుః సృష్టి తంతును నడిపేవాడు. తంతువర్ధనః వృద్ధిపరచువాడు, నాశనము చేయువాడు. ఇంద్రకర్మ ఇంద్రుడి వంటి మహాకార్యాలను చేయువాడు. మహాకర్మ గొప్ప కార్యములు చేయువాడు. కృతకర్మ ఆచరించదగిన కార్యములన్నీ ఆచరించినవాడు. కృతాగమః ఆగమాలను రూపొందించినవాడు. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ. ఉద్భవః సృష్టికి మూలమైనవాడు. సుందరః మిక్కిలి సౌందర్యవంతుడు. సుందః కరుణాస్వరూపుడు, మంగళకరమైనవాడు. రత్నగర్భః రత్నము వలె సుందరమైన నాభి కలవాడు. సులోచనః సుందరమైన నేత్రాలు కలవాడు. అర్కః సూర్యస్వరూపుడైనవాడు. వాజసనః ఆహారాన్ని ప్రసాదించేవాడు. శృంగి శృంగము కలవాడు. జయంతః ఎల్లప్పుడూ విజయాన్ని పొందేవాడు. సర్వవిజ్జయీ సమస్తాన్ని జయించినవాడు. సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణబిందుః దివ్యకాంతి స్వరూపుడు. అక్షోభ్యః కదలని స్థితి కలవాడు. సర్వవాగీశ్వరేశ్వరః సమస్త వాగ్దేవతల అధిపతులకు అధిపతి. మహాహ్రదః అపారమైన హృదయం కలవాడు. మహాగర్తః అగాధమైన లోయ వంటివాడు. మహాభూతః పంచభూతములకు అతీతమైనవాడు. మహానిధిః అపారమైన సంపదల నిధి. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోనిలః అమృతాశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. కుముదః భూమిని ఆనందింపచేసేవాడు. కుందరః భూమిని ఛేదించినవాడు. కుందః పవిత్ర స్వరూపుడు. పర్జన్యః వర్షాన్ని కురిపించేవాడు. పావనః పవిత్రం చేయువాడు. అనిలః వాయుస్వరూపుడు. అమృతాశః అమృతస్వరూపుడు. అమృతవపుః అమృతమయమైన శరీరం కలవాడు. సర్వజ్ఞః సమస్తాన్ని తెలిసినవాడు. సర్వతోముఖః ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు. సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్చిత్తుతాపనః న్యగ్రోధోదుంబరో స్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనః. సులభః భక్తితో తనను స్మరించు వారికి సులభంగా పొందగలిగినవాడు. సువ్రతః శ్రేష్టమైన వ్రతాలు పాటించేవాడు. సిద్ధః సంపూర్ణ సిద్ధి కలవాడు. శత్రుజిత్ శత్రువులను జయించువాడు. శత్రుతాపనః శత్రువులను బాధించేవాడు.
న్యగ్రోధ సర్వభూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు. ఉదుంబర అన్నము చేత విశ్వమును పోషించువాడు. అశ్వత్థ అశాశ్వతమైన సంసార వృక్షస్వరూపుడు. చాణూరాంధ్ర నిషూదన చాణూరుడను మల్లయోధుని వధించినవాడు. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశన. సహస్రార్చి వేలాది కిరణాలతో ప్రకాశించేవాడు. సప్తజిహ్వ 7 నాలుకలు గల అగ్నిస్వరూపుడు. సప్తైధాహ 7 విధాలుగా వెలిగే శక్తి కలవాడు. సప్తవాహన 7 గుర్రములు వాహనములుగా కలవాడు. అమూర్తి నిరాకార స్వరూపుడు. అనఘః పాపరహితుడు. అచింత్య ఆలోచనలకు అందనివాడు. భయకృత్ దుష్టులకు భయాన్ని కలిగించేవాడు. భయనాశన భయాన్ని తొలగించేవాడు. అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః. అణుహు అణువు కన్నా సూక్ష్మమైనవాడు. బృహత్ అతి విస్తారమైనవాడు. కృశః సన్ననివాడై అస్థూలమైనవాడు. స్థూలః స్థూల రూపం కలవాడు. గుణభృత్ సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు. నిర్గుణః గుణాలకు అతీతుడు. మహాన్ మహత్తర స్వరూపుడు. అధృతః సర్వము తానే ధరించి ఉండి తనను ధరించునది మరి ఒకటి లేనివాడు. స్వధృతః తనకు తానే ఆధారమైనవాడు. స్వాస్యః విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు. ప్రాగ్వంశః ఆదివంశానికి మూలమైనవాడు. వంశవర్ధనః వంశాన్ని అభివృద్ధి చేసేవాడు. భారభృత్కథితో యోగి యోగి సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః. భారభృత్ భారమును మోయువాడు. కథితః వేదముల చేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు. యోగి యోగస్వరూపుడైనవాడు. యోగీశః యోగులకు ప్రభువు. సర్వకామదః సకల కోరికలను తీర్చువాడు. ఆశ్రమః జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. శ్రమణః శ్రమలను తొలగించేవాడు. క్షామః క్షీణత లేనివాడు. సుపర్ణః రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు. వాయువాహనః గరుడుడిపై విహరించేవాడు. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః. ధనుర్ధరః ధనస్సును ధరించినవాడు. ధనుర్వేదః ధనుర్విద్యలో నిపుణుడు. దండః దండించువాడు. దమయిత దుష్టులను శాంతింపచేసేవాడు. దమః శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు. అపరాజితః పరాజయము తెలియనివాడు. సర్వసహః అన్నింటినీ సహించేవాడు. నియంత నియంత్రించేవాడు. అనియమః నియమాలకు అతీతుడు. అయమః మరణానికి అతీతుడు. సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః. సత్వవాన్ సత్వగుణం కలవాడు. సాత్వికః శుద్ధ సత్వస్వరూపుడు. సత్యః సత్యస్వరూపుడు. సత్యధర్మపరాయణః సత్యధర్మాన్ని ఆచరించేవాడు. అభిప్రాయః శుభ సంకల్పస్వరూపుడు. ప్రియార్హః భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు. అర్హః పూజించదగినవాడు. ప్రియకృత్ భక్తులకు ప్రియమైన పనులు చేసేవాడు. ప్రీతివర్ధనః భక్తుల్లో భక్తిని విస్తరింపచేసేవాడు. విహాయస గతిర్జ్యోతిః సురుచిర్హుతభుక్ విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః. విహాయస గతిః ఆకాశము ఆశ్రయముగా కలది అయిన విష్ణుపదము తానైనవాడు. జ్యోతిః తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు. సురుచిః అందమైన కాంతి కలవాడు. హుతభుక్ హవిస్సులను స్వీకరించేవాడు. విభుః సర్వలోకములకు ప్రభువైనవాడు. రవిః సూర్యస్వరూపుడు. విరోచనః వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు. సూర్యః ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు. సవితాః సృష్టిని ప్రేరేపించేవాడు. రవిలోచనః సూర్యుడు నేత్రములుగా కలవాడు. అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకధిష్ఠానమద్భుతః. అనంతః అంతము లేనివాడు. హుతభుక్ యజ్ఞహవిస్సును స్వీకరించేవాడు. భోక్త భోగ్య వస్తువైన ప్రకృతిని అనుభవించువాడు. సుఖదః భక్తులకు ఆత్మసుఖము ప్రసాదించేవాడు. నైకజః అనేక రూపములలో అవతరించువాడు. అగ్రజః
ఆదిస్వరూపుడు. అనిర్విణ్ణ నిరాశ ఎరుగనివాడు. సదామర్షి సజ్జనుల దోషములను క్షమించువాడు. లోకాధిష్టానం ప్రపంచమంతటికి ఆధారభూతుడు. అద్భుత ఆశ్చర్యస్వరూపుడు. సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్స్వస్తి దక్షిణః. సనాత్ ఆదికాలం నుంచి ఉన్నవాడు. సనాతనతమః అత్యంత ప్రాచీనుడు. కపిలః కపిల మహర్షి రూపంలో ఉన్నవాడు. కపిః సూర్యరూపుడు. అవ్యయః క్షయం లేనివాడు. స్వస్తిదః సర్వశ్రేయములను చేకూర్చువాడు. స్వస్తికృత్ శుభమును కూర్చువాడు. స్వస్తిః సర్వమంగళ స్వరూపుడు. స్వస్తిభుక్ శుభమును అనుభవించువాడు. స్వస్తి దక్షిణః స్మరణ మాత్రముననే సర్వశుభములు సమకూర్చువాడు. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః. అరౌద్రః రౌద్రము లేనివాడు. కుండలి మకర కుండలములు ధరించినవాడు. చక్రీ సుదర్శనమను చక్రమును ధరించినవాడు. విక్రమి గొప్ప సూర్యుడైన భగవానుడు. ఊర్జిత శాసనః ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు. శబ్దాతిగః వాక్కుకు అందనివాడు. శబ్దసహః సమస్త వేదములు తెలియబడినవాడు. శిశిరః శిశిర ఋతువు వలె చల్లబర్చువాడు. శర్వరీకరః రాత్రిని కలుగజేయువాడు. అక్రూరః పేసలో దక్షో దక్షిణ క్షమితాంవరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః. అక్రూరః క్రూరత్వము లేనివాడు. పేశలః మృదు స్వభావుడు. దక్షః సమర్థుడైనవాడు. దక్షిణః కరుణామయుడు. క్షమిణాంవరః సహనశీలులైన వారిలందరిలో శ్రేష్ఠుడు. విద్వత్తమః సర్వజ్ఞత్వము కలిగి ఉండి అందరిలో ఉత్తమమైనవాడు. వీతభయః భయరహితుడు. పుణ్యశ్రవణ కీర్తనః విని కీర్తించిన వారికి పుణ్యాన్ని ప్రసాదించేవాడు. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవనః పర్యవస్థితః. ఉత్తారణః సంసార సముద్రమును దాటించువాడు. దుష్కృతిః పాపకర్మలను నశింపచేసేవాడు. ప్రాణః ప్రాణస్వరూపుడు. దుస్వప్ననాశనః చెడు స్వప్నములను నాశనము చేయువాడు. వీరః దుష్ట వీరులను సంహరించేవాడు. రక్షణః రక్షించేవాడు. సంతః సద్గుణ సంపన్నుడు. జీవనః జీవనాన్ని ప్రసాదించేవాడు. పర్యవస్థితః సమస్తములో స్థితుడైనవాడు. అనంతరూపోనంతశ్రీర్జితమన్యుర్భయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః. అనంతరూపః అనంతమైన రూపములు కలవాడు. అనంతశ్రీః అంతములేని శక్తివంతుడైనవాడు. జితమన్యుః కోపాన్ని జయించినవాడు. భయాపహః భయమును పోగొట్టువాడు. చతురస్రః జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు. గభీరాత్మ గంభీరమైన ఆత్మస్వరూపుడు. విదిశః అధికారులైన వారికి ఫలమును అనుగ్రహించుటలో ప్రత్యేకత కలిగి ఉన్నవాడు. వ్యాదిశః వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి ఆజ్ఞాపించువాడు. దిశః వేదము ద్వారా మానవుల కర్మఫలములను తెలియచేయువాడు. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన్మాదిర్భీమో భీమ పరాక్రమః. అనాదిః ఆదిలేనివాడు. భూర్భువః సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా ఆధారమైనవాడు. లక్ష్మీః లక్ష్మీ స్వరూపుడు. సువీరః పరాక్రమశాలి. రుచిరాంగదః అందమైన ఆభరణాలు ధరించినవాడు. జననః సర్వప్రాణులను సృజించినవాడు. జనజన్మాదిః జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు. భీమః భయంకరమైన శక్తి కలవాడు. భీమపరాక్రమః అత్యంత వీరత్వం కలవాడు. ఆధారనిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః. ఆధారనిలయః సమస్తానికి ఆధారంగా ఉన్నవాడు. అధాత తానే ఆధారమైనవాడు. పుష్పహాసః మొగ్గ పువ్వుగా వికసించున్నట్లు ప్రపంచ రూపమున వికసించువాడు. ప్రజాగరః సదా జాగరూకుడైనవాడు. ఊర్ధ్వగః ఉన్నత స్థితికి తీసుకెళ్లేవాడు. సత్పథాచారః సన్మార్గాన్ని చూపించేవాడు. ప్రాణదః ప్రాణాన్ని ప్రసాదించేవాడు. ప్రణవః ఓంకార స్వరూపుడు. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః. ప్రమాణం సత్యానికి ప్రమాణమైనవాడు. ప్రాణనిలయః సమస్త జీవుల అంతిమ విరామస్థానమైనవాడు. ప్రాణభృత్ ప్రాణములను పోషించువాడు. ప్రాణజీవనః జీవులకు ప్రాణాన్ని ప్రసాదించేవాడు. తత్వం పరమసత్య స్వరూపుడు. తత్వవిత్ తత్వజ్ఞానాన్ని తెలిసినవాడు. ఏకాత్మ ఏకైక ఆత్మస్వరూపుడు. జన్మ మృత్యు జరాతిగః జననం మరణం వృద్ధాప్యాలకు అతీతుడు. భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. భూర్భువస్వస్తరుః భూ భువః స్వః లోకాల స్వరూపుడు. తారః సంసార సాగరమును దాటించువాడు. సవిత సృష్టిని ప్రేరేపించేవాడు. ప్రపితామహః బ్రహ్మదేవునికి కూడా తండ్రి అయినవాడు. యజ్ఞః యజ్ఞస్వరూపుడు. యజ్ఞపతిః యజ్ఞాల అధిపతి. యజ్వా యజ్ఞాలను నిర్వహించేవాడు. యజ్ఞాంగః యజ్ఞములోని అంగములన్నీయూ తానే అయినవాడు. యజ్ఞవాహనః యజ్ఞాన్ని ముందుకు నడిపించేవాడు. యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞే యజ్ఞభుక్యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ. యజ్ఞభృత్ యజ్ఞములను సంరక్షించువాడు. యజ్ఞకృత్ యజ్ఞములను నిర్వహించువాడు. యజ్ఞి యజ్ఞస్వరూపుడైనవాడు. యజ్ఞభుక్ యజ్ఞఫలమును అనుభవించువాడు. యజ్ఞసాధనః యజ్ఞానికి సాధనమైనవాడు. యజ్ఞాంతకృత్ యజ్ఞఫలమునిచ్చువాడు. యజ్ఞగుహ్యం గోప్యమైన యజ్ఞము తానైనవాడు. అన్నం అన్నస్వరూపుడైనవాడు. అన్నాదః అన్నము భక్షించువాడు. ఆత్మయోనిస్వయంజాతో వైకానః సామగాయనః దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః. ఆత్మయోనిః తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు. స్వయంజాతః తనకు తానుగా ఆవిర్భవించువాడు. వైఖానః సృష్టిని విస్తరించేవాడు. సామగాయనః సామగానము చేయువాడు. దేవకీనందనః దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు. స్రష్ట సృష్టికర్త. క్షితీశః భూమికి అధిపతి. పాపనాశనః పాపములను నశింపచేయువాడు. శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. శంఖభృత్ శంఖాన్ని ధరించినవాడు. నందకి నందకమను ఖడ్గమును ధరించినవాడు. చక్రీ సుదర్శనమను చక్రమును ధరించినవాడు. శారంగధన్వా శారంగధనస్సును ధరించినవాడు. గదాధరః కౌమోదకి అనే గదను ధరించినవాడు. రథాంగపాణిః చేతియందు చక్రము కలవాడు. అక్షోభ్యః ఎప్పటికీ కదలనివాడు. సర్వప్రహరణాయుధః సర్వవిధ ఆయుధములు కలవాడు. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలి వనమాల ధరించినవాడు. గది గదను ధరించినవాడు. శారంగి శారంగధనస్సును ధరించినవాడు. శంఖి శంఖాన్ని ధరించినవాడు. చక్రి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. నందకి నందక ఖడ్గాన్ని ధరించినవాడు. శ్రీమాన్ శ్రీలక్ష్మితో కూడినవాడు. నారాయణః సమస్త జీవులకు ఆశ్రయమైనవాడు. విష్ణుః సమస్తంలో వ్యాపించినవాడు. వాసుదేవః అన్ని లోకాలలో నివసించేవాడు. అభిరక్షతు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో స్పష్టంగా వివరించేదే ఫలశ్రుతి. మన తదుపరి వీడియోలో ఈ ఫలశ్రుతి గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తెలుగులో అర్థాన్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీరు మన ఛానల్లోని అన్ని పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.